ఒకటి చెస్ట్ ఛాతీ మీద ఇక్కడ ఎవరు చేసినా అమ్మకి చెప్పాలి. 2 నడు కింద బ్యాక్ ఆడ చేసినా అమ్మకి చెప్పాలి. 3 బిట్వీన్ ద లెగ్స్ 2 కాళ్ళ మధ్య ఆడ చెయ్యేసుడు చాలా పెద్ద తప్పు బిడ్డ. ఊరుకుంటా పోయి అమ్మకి చెప్పాలి. బిడ్డ బడా చెప్తున్నా, ఈ 3 జాగాల్లో చెయ్యేసండి. మీతో ఆడుకునే దోస్తైనా, పాఠాలు చెప్పే మాస్టర్ అయినా, ఎదురింటి అంకల్ అయినా, ఇంట్లో తాతైనా, మామైనా, అన్నైనా, తమ్ముడైనా, ఆఖరికి వాడు కన్తండ్రి అయినా అమ్మకి చెప్పాలి. అమ్మ ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి? చంపేంత అంత పెద్ద తప్పు అతనేం చేశాడు? ఒక రచ్చకు కానీ, ఒక గొడవకు కానీ, ఇంకొకటి ఒక మాట నేను అనేది కానీ, రచ్చలకు నేను దూరంగా, గొడవలకైనా కానీ, రచ్చలకైనా కానీ, వీటన్నిటికీ దూరంగా ఉండే నేను అతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను? అతనేం చేశాను? మాది అన్నమయ్య కడప జిల్లా ఓబులవారిపల్లి మండలము ఐలరాజపల్లి అర్జునవాడ గ్రామం. ఓకే, నా కూతురు పుట్టిన కాంచి 11 సంవత్సరాల నుంచి మా అత్తమామే చూసుకుంటా ఉంటారు. ఓకే, వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేక మా యొక్క పోయేటికి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురు దగ్గర, అంటే మా మరదల దగ్గర మా కూతురు పరిస్థితి మా మరదలకైతే చెప్పేసి పోయేటికి అయితే వచ్చింది. ఊళ్ళో కొద్ది రోజులు బాగానే చూసుకుంటాం. ఓకే, ఒకరోజు ఏంటి అంటే మా కూతురు మంచంలో పడుకోవాలి. ఈ మనిషి ఏం చేశాడంటే, మా కూతురు నిద్రమత్తులో ఉంది కదండి, మా కూతురు బట్టలు తీసుకొచ్చి బలాత్కారం చేసి, నోరు మూసుకుని బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించాడు. ఒకవేళ అరిస్తే నోరు మూసుకుంటే ఒకవేళ ఎంతైనా చేద్దాము, చంపేసేదానికైనా కానీ, అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసుకుంటాం. ముందుగానే నా కూతురు నిద్రమత్తులో ఉంది. అందులో మరి నోరు మూసిపెట్టేసినాడు, బట్టలు తీసేసినాడు. నోరు మూసిపెట్టేసరికి ఊపిరాడకుండా భయపడిపోయినాడు. ఏం జరుగుతున్నాదో ఏమో భయపడిపోయి ఒకసారిగా అరిసేసింది బుజ్జమ్మ అని. మా మరదలను అయితే అరిసేసింది. మా మరదలు వచ్చిందప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగిందంటే, అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాటలు చేసినాడు, భర్తని తీసేసినాడు, పట్టుకోరాని చోట పట్టుకొని ఒత్తుతా ఉన్నాడు. నాకైతే నొప్పి వచ్చినది, భయం వేసింది. బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు. నేను భయపడిపోయి గట్టిగా అరిచినాడు. తరువాత మా మరదలైనా కానీ, మా మరదలు వాళ్ళ భర్త రమణ అయినా కానీ, వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి మాదిరి చేసినావు పసిబిడ్డలని ఒక్క మాట అడగల. తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరు బెదిరించినారు. తాత ఈ మాదిరి అని చేసినాడు అని నువ్వు ఎక్కడ చెప్పగా కానీ నా బిడ్డ అయితే బెదిరించినారు. నా బిడ్డ భయపడింది. తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి, మా ఇంట్లో వసతి లేదు, నీ బిడ్డను చూసుకునేదానికి, నీ బిడ్డ నువ్వు తీసుకోవు అని ఎమర్జెన్సీగా చేసింది. మా ఇంట్లో గొడవలు కానీ వసతి లేదు అనే తలిగే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన. బిడ్డను తీసుకురాపో, మన స్వాధీనంలో పెట్టుకున్నా, మనం చూసుకున్నాము అనేది. ఓకే, పోయింది, తీసుకొని వచ్చింది. ఓకేనా? అని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య. అసలు ఏం జరిగింది? వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా? ఇన్ని రోజులు బాగానే చూసుకుంటా ఉన్నారు కదా, సడన్ గా దేనికి ఈ మాదిరి ఏంటి? నేను ఊరికి చెప్పండి, భయపడగాకు, అసలు ఏం జరిగింది? వాళ్ళ కాళ్ళకి ఏమన్నా రచ్చలా అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది, అమ్మా నేను నిద్రమత్తులో ఉన్నాను, వాళ్ళ తాత బట్టలన్నీ తీసేసినాడు, ఇక్కడ పట్టుకొని జస్ట్ దగ్గర ఊపినాడమ్మా, ఇంకా చెప్పరాని ప్లేస్లో పట్టుకొని గట్టిగా ఊపినాడమ్మా, అని ఇట్లా మూత పెట్టేసినాడు, మూతేసినాడు, నాకు భయం వేసిందమ్మా, ఈ మాదిరి చేసినాను, తర్వాత ముఖ్యంగా చెప్పినాడు అని అప్పుడు చెప్పింది నా కూతురు. ఇంకా తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తాను. ఓకే, మనము డైరెక్ట్గా ఇలా అని వెళ్ళకూడదు, వాళ్ళ పైకి రచ్చకూడదు, మనము చట్టపరంగా వెళ్తాం. ఓకే, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ మాదిరి జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పాను. ఓకే, అవని నా భార్య వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత వాళ్ళని పిలిపించి ఈ మాదిరి జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా పట్ల ఇది 2 మాటలు తిప్పి అవని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి, మీ బిడ్డ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు. ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు. ఓకే, అవని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు నా భార్య పోయింది. ఓకేనా? ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే, నేను ఇది ఒక ఆడబిడ్డ పరువు అన్నమాట. ఇది ఒక ఆడబిడ్డ మానానికి సంబంధించినట్టు బయట పెట్టుకోవచ్చు కానీ పరిస్థితి వచ్చింది. ఓకేనా? బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఓకే, తర్వాత వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు భార్య భర్తలు మాట్లాడుకుని, అంటే మా భార్య సైడ్ బంధువులకు ఫోన్ చేసి ఈ మాదిరి వాళ్ళ బిడ్డను మా మామ మాదిరి చేసినాడు, అందుకని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాక మేము పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చాము అని ప్రతి ఒక్కరికి మా భార్య వాళ్ళ సైడ్ బంధువులకి ఫోన్ చేస్తున్నాం. ఈ మాదిరి ఎంత పరువు తక్కువగా ఉంటారు మాకు. మా బిడ్డ పబ్లిక్ చేసేది ఇదొకటి,
వాళ్ళిద్దరు. నెక్స్ట్ ఇంకొకటి పోలీసు వాళ్ళకు డబ్బులు పెట్టి మేము బయటకు వచ్చినాము ఈ మాదిరి కంప్లైంట్ ఇస్తే అని అదొకటి 2. ఓకేనా? అని మా భార్య నాకు ఫోన్ చేసి ఈ మాదిరి అంటాం ఎట్లా అంటే, సరేలేమ్మా నువ్వు మళ్ళీ వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఈ మాదిరి అని చెప్పు, ఈ మాదిరి పబ్లిక్ చేస్తున్నారు సార్, పబ్లిక్ చేస్తే మాకే కదా పైసలము అని చెప్పు, ఏమంటారో చూద్దాము అని మళ్ళీ పంపించిన. వెళ్ళింది సారాలతో చెప్పినాము. వాళ్ళు ఫోన్ చేసి మీకేమైనా మాకేమైనా డబ్బులు ఇచ్చినారా, దేనికి మాదిరి చెప్పినారు, దేనికి పబ్లిక్ చేస్తున్నారు, ఇది ఆడపిల్ల విషయం కదా అని తిప్పినారు. తిట్టేసరికి నువ్వేమన్నా ఏమైనా అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మంది తాగి ఏదో సూసైడ్ చేసుకుంది. వాళ్ళ పక్క ఏమంత పట్టు లేకపోతే సూసైడ్ అంత వరకు వెళ్ళింది. ఓకే, సూసైడ్ చేసుకుంది. తర్వాత ఈ మాదిరి సూసైడ్ చేసుకుందని అక్కడి నుంచి ఎస్ఐ సార్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పారు అనమాట. ఈ మాదిరి సార్ రాలేదు, ఈ మాదిరి ఏదో తాగిందని అని ఆ సార్ ఉండేసి ఈ మాదిరిలా ఏదో తాగిందంట, ఆమెకి ఏదన్నా కానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా భార్య అన్నారు. ఏంది మా భార్యను అరెస్ట్ చేస్తామని, మేము బిడ్డ విషయం ఈ మాదిరి జరిగిందని వాళ్ళు ఏదో చేసుకోవడం వల్ల నిన్న మా భార్యను అరెస్ట్ చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండాలా, పోయేట్టు కూడా పోలేవు అని సార్ మాతో చెప్పారు. ఓకేనా? తర్వాత మా భార్యను అక్కడే స్టేషన్లోనే, అప్పటికే స్టేషన్లోనే ఉంది. తర్వాత లక్ష్మిని అంటే మా భర్తల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంత బాగైన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారు. తర్వాత సార్ ఉండేసి అంత బాగుండదు అట్లే, ఇంకా నువ్వు కూడా వెళ్ళిపో ఇండియాకు, ఇంకా ఈ గొడవలు ఏమవుతూ అని మళ్ళీ పంపించేసినారు. మా భార్యను పంపించేసినారు. ఓకే ఆడికి వద్దు అని పంపించేసినారు. నా భార్య ఇట్ట నా బిడ్డకు జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ మాదిరి అసలు వాళ్ళు ఏం పట్టించుకోవాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఆయన్ని చేసిన దానికి మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తా ఉండాలి అని నా భార్య ఆలోచించి, ఇంకొకటి వీళ్ళిద్దరు భార్య భర్త నా బిడ్డ గురించి మా భార్య సైడ్ బంధువులందరికీ ఈ మాదిరి బయటికి చెప్పి, మా మామ ఈ మాదిరి చేసినాడు, కేసు పెట్టింది, మేము డబ్బులు పెట్టి బయటకు వచ్చినాము అని ఈ మాదిరి అందరికీ చెప్పి వీళ్ళు చేసి ఇదొక్కటి. ఇంకా వీళ్ళు పోలీసు వాళ్ళు ఈ మాదిరి పట్టించుకోవాలి, ఈ మాదిరి ఆడబిడ్డకు జరిగిందంటే ఈ మాదిరి పట్టించుకోవాలి. ఈ 2 ఆలోచించి ఎవరు సపోర్ట్ చేయలేదు, నా బిడ్డకు ఈ మాదిరి జరిగితే ఎవరు సపోర్ట్ చేయలేదు అని ఆలోచించి నా భార్య సూసైడ్ చేసుకుంది. ఏదో తాగింది. తర్వాత మేము కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎలాగాలో తగ్గించుకొని చిన్నగా ఎలాగాలో బయటికి నేర్పించుకున్నాం. తర్వాత అంటే వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు కలిసి అంటే పబ్లిక్ చేసినారు కదా, మా భార్య వాళ్ళ బంధువులకి పబ్లిక్ చేసినారు కదా. ఇంకా ఒక్కొక్కరు చేసి ఈ మాదిరి జరిగిందంట కదా, మీరేం చేయలేదా, వాళ్ళేమో డబ్బులు పెట్టుకుని బయటకు వచ్చినారంట, మీరేం చేయలేదా అని ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే ఎందురా ఇది వీళ్ళు అనుకోతే ఇటు చేసినారు. నెక్స్ట్ ఇంకా చట్టపరంగా చట్టాన్ని గౌరవించి పోలీసు వాళ్ళ ద్వారా వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఊరికే మాటల వరకు మాట్లాడి పంపించేసినారు. తర్వాత ఏంటిది ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఆడబిడ్డకి ఈ మాదిరి జరిగితే చట్టం కూడా సీరియస్ గా తీసుకోవాలి. నాకు అర్థం కాల, వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరి మాట్లాడుతూ ఉండేది ఒకటి, వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకోవడం ఒకటి, నాకేం అర్థం కాల. అని మొత్తానికి ఎట్లయితే ఎక్కడుతుందని మొత్తానికి ఒక కన్న తండ్రిగా నిర్ణయం తీసుకుని ఈ విషయంలో ఎవరు ఏం చేయలేకపోయినా కానీ నా బిడ్డను నేను కాపాడుకోవాలి. ఎవరు సపోర్ట్ నిలబడుతున్నా కానీ నా బిడ్డ సపోర్ట్ నేను నిలబడాలి. ఒకవేళ నేను వీళ్ళున్నట్టే సైలెంట్ గా నేను ఉంటే ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను బ్రతికుండి కూడా చచ్చినట్టే లెక్క. మా కూతురు డాడీ ఈ మాదిరి చేశాను, డాడీ పట్టుకునే డాడీ గట్టిగా పట్టుకుని అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకునే డాడీ బట్టలు తీసేసాను, డాడీ భయపడిన డాడీ, ఇక్కడ మూసుకునే డాడీ, నోరు మూసి పెట్టేసిన డాడీ, భయపడిపోయిన డాడీ, ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటారు కొంత ఆలోచించండి. అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా, వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరి మాట్లాడేది ఒకటి. అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకున్నా, అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఎవరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు, ఎవరికి తెలియదు. మా కోయటంతో మాట్లాడుకొని ఒక 4 రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని 2 టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్లేకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను వచ్చాను. ఇండియాకు వచ్చాను. కోవిడ్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను కోవిడ్కి వచ్చాను. ఒక్కటి ఆలోచించండి, నేను చేసింది ఓకే తప్పే, కానీ దేనికి చేయాల్సి వచ్చింది? ఎవరు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ నిర్ణయము తీసుకోవాల్సి వచ్చింది. నేను ఒక ఒక గొడవలు ఒక ఎవరిని ఒక మాట తప్పుగా నేను అన్నాను. అలాంటిది ఇంత నిర్ణయం దేనికి తీసుకున్నాను? అంతవరకు పరిస్థితి వచ్చింది, ఇంతవరకు తీసుకొని వచ్చినారు. ఇతను నేను చంపిన విషయంలో నా సైడ్ బంధువులకు కానీ మా భార్య సైడ్ బంధువులకు కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా బాధ్యత నాదే, నేనే చేశాను. ఓకే, ఏం చేశాను? ఒక కన్న తండ్రిగా వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం సీరియస్ గా తీసుకోకపోయా, వీళ్ళనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మాదిరి అందరికీ ఫోన్ చేసి అందరి పని చేస్తా ఉండి రచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. తండ్రి తండ్రిగా ఇంకా నేను ఏం చేశాను?
ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిర్ణయం తీసుకున్నా, ఇండియాకి వెళ్ళినా, చేసే పని చేసినా, మళ్ళీ కువైట్కి వచ్చినా. ఓకే, ఇండియాలో అంటే అక్కడ ఈ మాదిరిలా మనిషిని చంపినారు అని తెలుసు, కానీ దేనికోసం చంపినారు, ఎవరు చంపినారు, అంత ఇతనేం చేశాడు అని తెలియదు. ఇతనేం చేశాడు, అంతవరకు చంపేంత వరకు ఏం చేశాడు అని ఎవరికి తెలియదు. అందుకని ఇక నా జీవితం పోతే పోయింది, పోతే పోయింది. అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసాడు. అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాదిరి చేసినారు. అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది. అందుకని నేను ఈ వీడియో నేను చేసింది తప్పు, నేను ఒప్పుకున్నా, చట్టాన్ని గౌరవించి నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేను లొంగిపోయేదానికి నేను వస్తాను. నేను ఇండియాకు వస్తున్నాను, నేను సరెండర్ అవుతాను. అంటే నేను చేసిన తప్పు, కానీ నా బిడ్డకి ఈ మాదిరి జరిగింది పట్టించుకోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది. ఈ రోజు నా బిడ్డకి జరిగింది, రేపు ఒకవేళ మీ బిడ్డకు మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో, తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత సమాధిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం? ఇంకా నా బిడ్డ గురించే కాదు, ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరి ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ, ఒకవేళ వీళ్ళ బంధువులు అయినా కానీ, వీళ్ళ తండ్రి అయినా కానీ, అన్నైనా కానీ, తమ్ముడైనా కానీ, ఒకవేళ ఏమో ఏదైనా చేస్తాడో తెలిసిన తర్వాత అలా భయపడైనా కానీ ఆడపిల్లల జోలికి రాకుండా ఉంటారు అని ఆలోచించి నా జీవితం పోయినా పర్వాలే, బిడ్డ పరువు ఈ మాదిరి పోయినా పర్వాలే, ఇంకొకరు బాగుంటారు కదా, ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే, ఇంకొక బిడ్డకు ఈ మాదిరి జరిగింది అని చెప్తానే అప్పుడైనా సీరియస్ గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ పని చేస్తున్నాను. ఈ వీడియో రాజకీయ నాయకులకు, సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాదిరి జరిగిన దానికి ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి. నా సపోర్ట్ మాట్లాడండి అని నేను అనడం లేదు. అంటే ఇలా జరిగినందుకు పట్టించుకోకపోవడం వల్ల ఈ మాదిరి జరిగింది. ఈ విషయం పైన ఖచ్చితంగా కువైట్లో ఉండే యూట్యూబ్ ఛానల్, ఇండియాలో ఉండే యూట్యూబ్ ఛానల్, మీడియా ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన తప్పకుండా మాట్లాడాలి. నేను ఇండియాకి వస్తున్నాను, నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను. మీరు ఇప్పుడు దీన్ని బట్టి జరిగిన దాన్ని బట్టి మీరు ఏ శిక్ష చేసినా నేను తీసుకునేదానికి నేను రెడీ. నేనైతే ఇండియాకి వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను. దీంట్లో మా వాళ్ళకి కానీ, మా భార్య సైడ్ వాళ్ళకి కానీ, నా సైడ్ వాళ్ళకి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా చేస్తే నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను. ఒకసారి నా కూతురు చెప్పిన